డ్రాగన్ కాదు, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. సినిమా టైటిల్గా డ్రాగన్ కంటే కూడా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనేది బాగా సెట్ అయింది. ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే నచ్చింది మూవీ. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఫన్ అండ్ ఎమోషన్స్. రియల్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ అశ్వత్, కో రైటర్ అండ్ యాక్టర్ ప్రదీప్ డిడ్ ఇట్ అగైన్. వీళ్ళ రైటింగ్ బాగా క్లిక్ అయింది. ప్రతి 20 మినిట్స్కి ప్లాట్ లైన్లో మరింత ఇంట్రెస్టింగ్ థింగ్ని తెప్పియడంతో ఎక్స్పీరియన్స్ భలే ఉంది. క్యారెక్టర్ రైటింగ్ అండ్ ఆర్క్స్ కానీ, కాలేజ్ టైం వర్సెస్ రెస్పాన్సిబిలిటీ టైం, నిజం ఎలాంటి ఫీల్ ఇస్తుందని, ఇలా ప్లాట్ లైన్లో మంచి మంచి ఈవెంట్స్తో భలే బ్లెండ్ చేశారు. అండ్ అవన్నీ వర్కౌట్ అయ్యా నాకైతే. స్టోరీ వచ్చేసి డ్రాగన్ యొక్క కథ. అదే మన హీరో డ్రాగన్ యొక్క లైఫ్ ఇది. తన లైఫ్ చుట్టూ ఉంటుంది. తన లైఫ్ గురించి మనకు చూపిస్తారు. 48 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన పర్సన్ కాలేజ్ తర్వాత ఏం చేశాడు, తన లైఫ్ ఎలాంటి మలుపు తీసుకుంది, అట్ ద ఎండ్ ఏమైందనే చూస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. లైఫ్, కెరీర్, సెకండ్ ఛాన్స్, మనీ, హ్యాపీనెస్, సక్సెస్, ఫెయిల్యూర్, ఫేక్, ట్రూత్, జెన్యూన్, ఇలా ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండేవే. బట్ ఏమవుతాయో ఎప్పుడు వస్తాయో తెలియదు. అదే ఒక పర్సన్ లైఫ్లో జరిగి అవి ఎప్పుడెప్పుడు జరిగాయి అనేది ఈ డ్రాగన్. చూస్తున్నప్పుడు భలే రిలేటబుల్గా అనిపించే ప్రతిదీ కూడా. అండ్ అలాగే మూవీ ఒక టర్న్ తీసుకోగానే, ఎడ్జ్కి వెళ్ళగానే ఇప్పుడు ఏం చేస్తారో అని అనుకున్నప్పుడు ఇంకో టర్న్ తీసుకోవడం సినిమా ఏమాత్రం బోర్ కొట్టనివ్వకుండా చేసింది. ఇంకా చాలా సీన్స్ అండ్ డైలాగ్స్ని భలే కనెక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం టైం పట్టింది ఆ కాలేజ్ సీన్స్ వల్ల. బట్ వన్స్ డ్రాగన్ ప్రజెంట్ స్టోరీకి రాగానే అక్కడ అందుకుంది. ఇక ఎంటర్టైన్మెంట్ ఆగలేదు. ఫన్ ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల వర్క్ అయింది. మోస్ట్లీ క్యారెక్టర్ కనెక్షన్ అండ్ నేరేషన్ ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ రెస్పాన్సిబిలిటీ వచ్చే ఏజ్ వల్ల ఆ పాయింట్తో ట్యాకిల్ చేసి మంచి ఎమోషన్స్తో, ఫీల్ గుడ్ పోర్షన్స్తో ఇచ్చారు. ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ కన్ఫరంటేషన్ సీన్స్ కానీ ఇంకా కొన్ని ఉంటాయి. ఇవి ఎమోషనల్గా బాగా నచ్చాయి. ట్రూత్, గిల్టీ అనే వాటిని కరెక్ట్గా యూస్ చేశారు. అయితే చోటా డ్రాగన్తో వచ్చే కొన్ని సీన్స్ నాకు అంతగా పేర్లేదు. ఎక్సెప్ట్ దో సీన్స్, ఇక మిగతావంతా పెళ్ళి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ ఆల్ బాక్సెస్ని టిక్ చేశారని అంటుంటాం కదా, అలాంటిది ఇది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రదీప్ ఆ క్యారెక్టర్కి ఫుల్ జస్టిస్ చేశారు. మంచి యాక్టింగ్ డెలివరీ చేశారు. ఇక అనుపమ, కాయదో నుంచి మిస్కిన్, జీవి, నెపోలియన్, అదే జార్జ్, వీళ్ళంతా బాగా చేశారు వాళ్ళ రోల్స్లో. బీజిఎం ఫ్లోలో బాగుంది, సేమ్ యాజ్ సాంగ్స్. ఫైనల్లీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు. చూసేయండి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్, ఫ్యామిలీతో చూసేయచ్చు. సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.